ఏమంటున్నాడు నీలా హరీష్ బ్రదర్? పూర్ణచందర్ రావు అసలు పూర్ణచందర్ నాయక్ అంటున్నారు. ఏ పేరు కరెక్ట్? పూర్ణచందర్ నాయక్ కరెక్ట్. ఆయన లంబాడా సామాజిక వర్గానికి చెందినవాడు. ఎవరు? నీలా హరీష్ బ్రదర్. ఏది ఏమైనా స్వేచ్ఛ కూతుర్ని కూడా లైంగిక వేధింపులు చేశాడనేది ఆ పాప చెప్పింది. వాడి మీద పోక్సో కేసు పెట్టారు. ఈ కేసు వల్ల బయటకు రావడం కష్టంగా ఉంటుందా? లీగల్ గా ఎలా ఉంటుంది? దీని గురించి చెప్పమిత్రం. ఆధారం ఉంటే కరెక్ట్, ఎందుకంటే షీఈస్ బిలో 18 కాబట్టి 18 అయితే 18 ఏజ్, అండర్ ఏజ్ కాబట్టి డెఫినెట్లీ ఆమె ఇష్టంతో చేసినా అది తప్పే, నేరమే అవుతుంది. ఎందుకంటే వాళ్ళకి అదే నేను ఇంతకుముందు చెప్పినట్టు బ్రెయిన్ ఫుల్లీ గ్రోన్ కాలేదు కాబట్టి, ఆ డిస్క్రిషనరీ పవర్ ఉండదు కాబట్టి, ఆ యొక్క ఏదైతే విచక్షణ అది తప్పు రైట్ అని ఆలోచించే ఉండేటువంటి బ్రెయిన్ సెంటర్స్ ఇంకా డెవలప్ కాలేదు. ఓకే, కాబట్టి ఆమె సరైన నిర్ణయం తీసుకోలేదు, పురుషుడైనా స్త్రీ అయినా. కాబట్టి అండర్ ఏజ్ ఉన్నప్పుడు, జీవనైలు ఉన్నప్పుడు ఏది వాళ్ళ ఇష్టంతో చేసినా అయిష్టంగా చేసినా అది నేరమే, ఒక అడల్ట్. ఇక ఫెల్లో అదర్ పర్సన్ ఆల్సో అండర్ ఏజ్, అది డిఫరెంట్ స్టోరీ. ఓకే, సో కాబట్టి ఇప్పుడు యొక్క అట్రాసిటీ ఒక ఎస్సీ అతను వేరే కులమైన తిడితే, వేరే కేటగిరీ అయినా తిడితే అది నేరం అవుతుంది. ఇంకో ఎస్సీ అతను తిడితే నేరం కాదు. ఓకే, సో కాబట్టి ఈ క్రమంలో ఇక్కడ ఈ అమ్మాయి చెప్తున్న దానికి ఏం ఆధారం ఉంది? రేపు ఇప్పుడు ఈ అమ్మాయి చెప్పింది ఏది, నాకు ఇట్లా బ్యాడ్ టచ్ ఇది. అతను అంటాడు నేను అట్లా చేయలేదు, నేను నా కూతురు లెక్క చూసినా అంటాడు. హౌ ద జడ్జ్ కెన్ డిసైడ్? జడ్జ్ కెన్ ఓన్లీ ద లీగల్ సిస్టమ్ కెన్. ఒక జడ్జి తీర్పు ఏం చెప్తుంది? కోర్టు అంటే కాన్స్టిట్యూషన్ ఏం చెప్తుంది? ఒక న్యాయశాస్త్రం ఏం చెప్తుంది? ఒక దోషికి శిక్ష వేయడం ఎంత ముఖ్యమో ఒక నిర్దోషికి శిక్ష వేయడం కూడా అంతే నేరం అని చెప్తుంది. కాబట్టి వితౌట్ ఎవిడెన్స్ దే కెన్ నాట్ గివ్ ఎనీ వర్డిక్ట్. కాబట్టి ఎవిడెన్స్ కావాలి. ఈ అమ్మాయి దగ్గర ఏం ఎవిడెన్స్ ఉంది? నథింగ్. సో కాబట్టి అది లీగల్గా ఆధారం లేకుండా చెల్లదు. కేవలం నోరుతోటి చెప్పిన దాన్ని బట్టి తీర్పు ఇస్తారని నేను అనుకోవట్లేదు. ఇంకా ఆమె మెచ్యూరిటీ లేనప్పుడు ఆమె తప్పు చెప్తుందేమో, అతన్ని సొంత తండ్రి లెక్క అంగీకరించట్లేదు కాబట్టి అతని మీద కోపం పెంచుకుంది కాబట్టి, మా అమ్మ నాతో టైం స్పెండ్ చేయనిస్తలేదు కాబట్టి ఇతని మీద కోపం పెంచుకొని తప్పు చెప్తుందేమో. సో వీ డోంట్ నో. అంటే అన్లెస్ యూ హ్యావ్ ప్రాపర్ ఎవిడెన్స్, ఐ డోంట్ థింక్ ఇట్ విల్ స్టాండ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద కోర్ట్. ఇది ఫోక్సో విషయంలో. ఓకే, మిగతా విషయాల్లో మాత్రం చెప్పొచ్చు. ఎందుకంటే అతను అధికారికంగా ఎక్కడ డివోర్స్ తీసుకోవాలని ఆలోచన లేదు. అతను డివోర్స్ కూడా ఫైల్ చేయలేదు. ఫైల్ చేయకుండా ఇక్కడ ఇల్లీగల్ అఫేర్ ఎందుకు పెట్టుకున్నాం ఆమెతోటి? ఆమె స్వేచ్ఛా పూర్ణచందర్ అని రాసినప్పుడు అతన్ని నీ లైఫ్ పార్ట్నర్ గా ఎంచుకునే ప్రయత్నం చేసింది. ప్లస్ వాళ్ళ మధ్యలో కాన్వర్సేషన్ అయిన విషయము ఆ శంకరన్నకి కానీ వాళ్ళ కూతురికి కానీ పూర్తి అవగాహన ఉంది. సో అప్పుడు వాళ్ళ యొక్క టెస్టిమనీ వర్కౌట్ అవుతుంది. కాబట్టి ఈ విషయంలో ఒక అధికారికంగా నువ్వు డివోర్స్ తీసుకోకుండా, నీకు భార్యా పిల్లలు ఉండంగా నీకు డివోర్స్ తీసుకునే ఉద్దేశం లేనప్పుడు ఈ అమ్మాయికి తప్పుడు మాటలు చెప్పి ఆ అమ్మాయి యొక్క జీవితంతో ఆడుకున్నావు అనేది అక్కడ ఆధారం ఉంది, టెస్టిమనీ ఉంది. తప్పకుండా ఆ విషయంలో అతనికి శిక్ష పడే అవకాశం ఉంది, మోసం చేసిన దాని మీద. ప్లస్ అదొకటి. రెండోది, ఇక్కడ ఆమె ఆత్మహత్య నాకు చూస్తే అయితే హత్యలాగానే ఉంది, ఆత్మహత్యలాగా లేదు. నేను ఇంతవరకు చూసిన ఏ కేసులో కూడా ఈ ముక్కులకెళ్ళి రక్తం కాలేదు. అది కొట్లాడుకున్నప్పుడు ఎత్తి మీద కొడితేనే అది రక్తం వస్తుంది, మామూలు ఉట్టిగా రాదు ముక్కులకెళ్ళి. ఓకే, కాబట్టి డెఫినెట్లీ వాళ్ళిద్దరి మధ్య ఆర్గ్యుమెంట్ అయి ఉంటుంది. ఆ ఫింగర్ ప్రింట్స్, ఆ ఫోరెన్సిక్ విభాగాలు అన్ని కరెక్ట్ గా చేస్తే, వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ కాకపోతే అవన్నీ వాస్తవాలు బయటకు వస్తాయి. ఆమె మీద ఎక్కడెక్కడ వీని ఫింగర్ ప్రింట్స్ ఉన్నాయనేది. ఓకే, లేకపోతే వీడు గ్లౌజ్ ఏమైనా పెట్టుకొని చేసిండా మనకు తెలియదు. సో అది పోలీసులు చెప్పాలి. ఓకే, డెఫినెట్లీ అయితే అప్పుడు 2 కేసులు అవుతాయి. ఒకటేమో మోసం చేసిన కేసు అవుతుంది, ఇంకోటేమో ఈ యొక్క క్రిమినల్ కేసు అవుతుంది. 2 క్రిమినల్ కేసులే, కానీ ఇది ఒక మర్డర్ కేసు అవుతుంది. మర్డర్ అంటే బిగ్గర్ పనిష్మెంట్ ఉంటుంది. అది పూర్ణచంద్ర నాయక్ కరెక్ట్. లంబాడా సామాజిక వర్గం. నీలా హరీష్ బ్రదర్, నేను కూడా అదే గమనిస్తున్నాను. కేసీఆర్ ప్రభుత్వంలో ఉద్యోగాలు ఇవ్వకపోయినా దాని మీద వీడియో గట్టిగా చేయలేదు. కానీ రేవంత్ రెడ్డి ఉద్యోగాలు ఇస్తున్నా కూడా తప్పుడు వీడియోలు చేయడానికి ట్రై చేసింది. ఈమె ట్వీట్ చేయగానే కేటీఆర్ స్పందిస్తాడు. ఏది అధికారం ఉన్నప్పుడు, ఇప్పుడు కాదు. అధికారం ఉన్నప్పుడు అంటే అర్థం చేసుకోండి. ఓకే, సో ఎవరు? తులసి చంద్ గారు. ఇక్కడ ఇప్పుడు ఇన్ని విషయాల మీద అంత స్పందించే అమ్మాయి ఎందుకు ఆమె వీడియోలో చూడండి, కేసీఆర్ మధ్య మధ్యలో చూపెట్టి ఆమె హైలైట్ గా చూపెడుతుంది. ఈమెది ఏది రాయలసీమ ఇది చిత్తూరులో జర్నలిజం చేసింది, ఈటీవీలో నుంచి పనిచేసింది.
ఇక్కడ కర్నూలు అనుకుంటా, ఒంటి మామిడి ఆ పరిసర ప్రాంతాలు అనుకుంటా. వాళ్ళ హస్బెండ్ది ఖమ్మం అని చెప్పి అన్నది. సో ఖమ్మం అంటే లవ్ మ్యారేజ్. ఈమె పేరు తులసి ఇంటి పేరు ఏందో నాకు తెలియదు. వాళ్ళ హస్బెండ్ పేరు చందు. సో ఈమెనేమో హస్బెండ్ ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ చేసుకుంది, తులసి చందు అని పెట్టుకుంది. వాళ్ళ హస్బెండ్ ఏమో చందు తులసి అని పెట్టుకున్నాడు. ఓకే, అంటే వీళ్ళ ఒరిజినల్ ఇంటి పేర్లు ఏందో ఎవరికి తెలియదు. ఓకే, సో ఇద్దరు జర్నలిజం చేశారు అనుకుంటా. మరి ఆ స్క్రిప్ట్ వాళ్ళ హస్బెండ్ రాసిస్తాడా లేకపోతే వాళ్ళ కింద పని చేసే వాళ్ళు రాసిస్తారా మనకు తెలియదు. సో ఆ స్క్రిప్ట్ని అయితే చూసుకుంటా ఏమంటారు దాని స్క్రోలింగ్ ఉంటుంది కదా, చూసుకుంటే చెప్తుంది. సో ఆ క్రమంలో ఏమని చెప్పుకొని ఆమె కరెక్ట్ అనిపించింది, ఆమె చెప్పుకొని తప్పే, నేనేం తప్పు పడతలేను. కానీ బట్ వై ద డబుల్ స్టాండర్డ్స్ అన్ని విషయాల మీద నేనేంటే ఒక విశ్లేషకుని అంటున్నా, లేకపోతే అందరి దొంగల కాంగ్రెస్ తక్కువ కాబట్టి కాంగ్రెస్ ఉంటేనే ప్రజలకు మంచి జరుగుతుందని ఒక నమ్ముతున్నా కాబట్టి ఒక ఇండిపెండెంట్ వ్యక్తిగా ఒక విశ్లేషించి నాకున్నటువంటి అనలిటికల్ స్కిల్స్ కావచ్చు, నేను ఒక 20 ఏళ్ళు ఒక ప్రోగ్రామ్ అనలిస్ట్ గా, సాఫ్ట్వేర్ డెవలపర్ గా, ఒక టెక్ లీడ్ గా పనిచేసిన అనుభవం కావచ్చు, నేను చదువుకున్న చదువు కావచ్చు, ఏదైనా కారణం ఏదైనా నాకు కరెక్ట్ అనిపించింది నేను ప్రజలకు చెప్తున్నా. నేనేమి నాకు ఇదొకటి అదొకటి చెప్తలేను, టూ స్టాండర్డ్స్ చెప్పట్లేదు. కాంగ్రెస్ లో కూడా తప్పు ఉంటే తప్పు ఉంది రాయని చెప్పిన సందర్భాలు అనేకం ఉన్నాయి. ఓకే, వాస్తవాలు చెప్పే ప్రయత్నం చేస్తున్నాం. సో ఆ క్రమంలో తులసి గారు అట్లా చేస్తలేదు, మీరు అబ్జర్వ్ చేయండి. అది కరెక్ట్ కాదు. అది ఈమెనే అంటలేను, ఈమెలాగా చాలా మంది తయారయ్యారు ఈ దొంగ జర్నలిస్టులు, ఫేక్ జర్నలిస్టులు. ఓకే, వ్యాపారం చేస్తున్నారు, అది కరెక్ట్ కాదు. ఓకే.